హాయ్ ఫ్రెండ్స్, ఉసిరికాయ పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ 8 ఉసిరికాయలను తీసుకున్నాను. అవి వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. తడి లేకోకుండా చూసుకోవాలన్నమాట. దాన్ని గ్రేటర్ సహాయంతో అయితే నేను తురిమేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ ఉసిరికాయ పొడిని అవ్వ ప్రిపేర్ చేస్తుంది, చూద్దాం. ఉసిరికాయ పొడికి కావాల్సిన పదార్థాలు: మిరపకాయలు 20 కాయలు తీసుకున్నాను నేను. 8 ఉసిరికాయలకు 20 కాయలు తీసుకున్నాను. 3 చెంచాలు శనగపప్పు, 2 చెంచాలు మినపప్పు, 2 చెంచాలు ధనియాలు, కొద్దిగా ఒక నిమ్మకాయ అంటే చింతపండు, జీలకర్ర 1 స్పూను, ఇంగువ, ఉప్పు, కరివేపాకు, పసుపు. ఇవి దీనికి కావాల్సిన పదార్థాలు. కొద్దిగా 2 స్పూన్లు నూనె వేసుకున్నాను. నూనె వేసుకొని శనగపప్పు శనగపండు వేయించుకుంటున్నాను. శనగపండు, మినపప్పు, ధనియాలు అన్నీ వేసేస్తా ఒకసారి. చింతపండు రెమ్మలేసి స్టవ్ కట్టేస్తున్నాను. పెట్టేసి కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, చాలు జీలకర్ర, వైట్ సైడ్ జీలకర్ర వేసి ఇప్పుడు ఇంగు వేసుకోవాలి. నేను కాలికి కొంచెం వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు. ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లిపాయ, మాకు ఈ వారాలు వజ్రాలు ఉంటాయి వేసుకోండి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. కడ్డీ పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. కడి రాస్తుంది మన ఇష్టం. ఒక గుప్పడు లేకపోతే 2 గుప్పళ్ళు కొనుక్కోవచ్చు. ఇంకా నేను లేదు లేదండి, నేను గుప్పడు వేస్తాను. దూరంగా వేయించుకోవాలి. నూనె వేసుకొని దూరంగా వేయించుకోవాలి. ఆదివారాలు తినకూడదు, గురువారాలు తినకూడదు. రాత్రి కూరగాయ కానీ పొళ్ళు కానీ ఉసిరికాయ ఏది తినకూడదు రాత్రి. అది పొడిలో ఉంది, ఊరగాయగా ఉంది, ఎట్లన్నా ఉంది. 3 రోజులు గుర్తు పెట్టుకోవాలి. గురువారము ఆదివారము రాత్రి ఏ రోజైనా సరే రాత్రి తినకూడదు. ఏ రోజైనా రాత్రి.
వేయించుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చింతపండు, ఉద్దులు, పచ్చిశనగపప్పు అన్నింటినీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము. తీసేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, పసుపు కొంచెం వేసుకొని మొదటగా వీటిని అన్నింటినీ గ్రైండ్ చేసేసుకున్నాక తరువాత ఉసిరికాయని మనం వేంపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని ఈ పొడితో కలుపుకొని కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకోవాలి. ఫైనల్గా ఉసిరికాయ పొడి రెడీ అయిపోయింది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.